ఉన్నామండి. ఎందుకంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఆంధ్రాలో ఒక మీటింగ్లో పిఎఫ్ఐ వాళ్ళు ఎస్డిపిఐ పేరుతో ఒక మీటింగ్లో పాల్గొన్నారు. మీటింగ్లో నేనున్నాను. నాకు వెంటనే ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశారు, ఎందుకు ఆ మీటింగ్లో ఉన్నావు అని. కాబట్టి చాలా సీరియస్గా ఉన్నాం మేము దాంట్లో. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు నేనేం కామెంట్ చేయలేను. ఆయన చెప్పినప్పుడు నేను ఖండించడం అది నేను చేయలేను కదా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ పిఎఫ్ఐ పట్ల మేము చాలా జాగ్రత్తతో ఉన్నాము. పిఎఫ్ఐ యాక్టివిటీ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయండి, ఎస్డిపిఐ పేరుతో జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ గా దేశవ్యాప్తంగా చూడాల్సింది. ఇప్పుడు ఓపెన్ గా పిఎఫ్ఐ యాక్టివిటీస్ ఎస్డిపిఐ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మరి దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది? కేరళనే నిందించడం కంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనం చూడాలి కదా. మీరు మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ కదా సార్, 100కి 200% లిటరసీ ఉన్న స్టేట్ లో మీరు అంగీకరించారు కదా. ఆయన చెప్తున్నారు కదా, కాదు మీరు అంగీకరించి బ్యాన్ చేసిన తర్వాత పెరేడ్ ఎలా చేస్తారన్నాడు. కాలేజ్ స్టూడెంట్స్ మీద దాడి చేసి మా స్టూడెంట్స్ నాయకులు చెప్పారు, వాళ్ళు లెక్చరర్ చేయి నరికారు. కాబట్టే మేము చాలా సీరియస్ గా ఎటువంటి పరిస్థితిలో పిఎఫ్ఐ యాక్టివిటీస్ తో కానీ ఎక్కడ సంబంధం పెట్టుకోకూడదు. ఇట్ ఈస్ ఏ కమ్యూనల్ ఆర్గనైజేషన్ అని ఎస్డిపిఐ పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాం, పిఎఫ్ఐ పట్ల జాగ్రత్తగా ఉన్నాం. అయితే ఆ పర్టికులర్ ర్యాలీకి సంబంధించి నేను చెప్పలేను. నా పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా సార్, ఇప్పుడు దేశభక్తిలో మేము ఎవరికంటే వెనకలేము సార్. దేశభక్తిలో మేము అందరికంటే ముందున్నాం. కాబట్టి దేశాన్ని ప్రేమించే వాళ్ళుగా ఏదైనా ఒక యాక్టివిటీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే మేము వ్యతిరేకించాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎవడో అబ్బాయి, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు యూకేలో ఉన్నారు. మొన్న స్టార్మర్ వచ్చిపోయినారు కదా ఇండియాకు, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కదా. వాళ్ళ పేరెంట్స్ యొక్క అడ్రస్ పంపించి ఐఎస్ఐ తరఫున యాక్ట్ చేస్తున్నారని చెప్పండి. ఐఎస్ఐఎస్ అనేటువంటిది అది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అది పుట్టింది పెరిగింది సిఐఏ ఫండ్స్తో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సిఐఏ చేసే మాయాజాలలో భాగంగా ఐఎస్ఐసిస్ పుట్టుకొని వచ్చింది. దాని నాయకుడు ఈరోజు సిరియా అధ్యక్షుడు ఉన్నాడు, ట్రంప్తో పక్కనే కూర్చొని డిన్నర్ చేస్తున్నాడు. కాబట్టి నేను అయితే అంతర్జాతీయ రాజకీయాలని నేను మాట్లాడతాను. నా పాయింట్ ఏంటంటే సార్, భారతదేశం లాంటి భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉండేటువంటి దేశాన్ని ఐక్యంగా తీసుకొని పోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇది అందరి ప్రభుత్వము, ఈ దేశాన్ని ప్రేమించాలనేటువంటి భావనలు కింది వరకు కనుక తీసుకొని పోతే ఇటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు చెలవు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 3,000 మంది కశ్మీరీ ఫైల్స్ లాగా కేరళ ఫైల్స్ తీశారు కదా, అనేక మందిని కన్వర్ట్ చేస్తున్నారని. కన్వర్షన్ చేస్తూ ఉంటే లేదా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు తీసుకొని వచ్చిన వాళ్ళ పేదరికాన్ని, ఇప్పుడు యూపీ అమ్మాయిని తీసుకొని వచ్చారు, ఓకే, యూపీ అమ్మాయిని మరి పేదరిక పరిస్థితిలో తీసుకుని వచ్చారు. పరిస్థితులు ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీల కంట్రోల్ లోపల అక్కడ వ్యవస్థలు లేవు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కంట్రోల్ లోపల అక్కడ కార్యక్రమాలు కొనసాగడం లేదు. ఈడీ ఒక రీసెంట్లీ ఒక కేసు నమోదు చేసింది. అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలన్నిటికీ మిడిల్ ఈస్ట్ నుండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. వాటిని డెవలప్మెంట్ మోడుగా ప్రభుత్వాలు ఇనాగ్రేషన్ చేస్తున్నాయి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అలిగేషన్. శ్రీశైలం గారు దయచేసి ఒక మాట వినండి. ఎన్ఆర్ఐస్ నుంచి ఏ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ కు ఫండ్స్ అంటూ ఉండొచ్చు, నేనేం కాదని చెప్పడం లేదు. అస్సాం మోడల్లో ఎందుకు అడ్మినిస్ట్రేషన్ చేయరు సార్? ఒక్క నిమిషం సార్, అస్సాం మోడల్లో అడ్మినిస్ట్రేషన్ ఎందుకు చేయరు సార్? 1950 సంవత్సరంలో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద బ్యాన్ చేసుకుంటూ చట్టం ఉంది. ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేసుకుంటూ కేసులు పెట్టారు. మీరు ప్రజలను అడ్మినిస్ట్రేట్ చేయండి, వాళ్ళ ఐడియాలజీని కాదు, మీరు సిద్ధాంతాలను గౌరవించండి, ఉన్మాదాలను కాదు. వీటి మీద మీరు పునరాలోచించవలసినటువంటి అవసరం ఉంది. కమ్యూనిస్టులు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది, డిబేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. కానీ మీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మీద అనుమానాలు ఉన్నాయి. మీరు చేస్తున్నట్టు కాకుండా మీరు ఇంకో రూపంలో మాట్లాడితే ఎట్లా? రైట్, గఫూర్ గారు మీరు మాట్లాడండి. ఎన్ఆర్ఐస్ కేరళ రాష్ట్రం నుంచి బయటికి పోయినటువంటి వాళ్ళు ఒక రిలీజియన్ కాదంటే అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ ఎక్కువ ఉండొచ్చు, నేను కాదను. అక్కడి నుంచి కేరళ రాష్ట్రానికి విపరీతంగా ఫండ్స్ వస్తున్నాయని కూడా వాస్తవం. మీరు విచారణ చేసి రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు రాష్ట్రానికి, ఎందుకంటే ఏ రాష్ట్రమైనా మీరేమో డబ్బులు ఇవ్వరు కేంద్రము,
ఆ ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తే ఇది రాష్ట్రానికి ఉపయోగకరము అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా అనుకుంటుంది. కానీ నిజంగా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వస్తుంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కు డబ్బులు వచ్చేది ఎవరు తెలుస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద స్టేట్ ను కాన్ఫిడెన్స్ తోటి తీసుకొని మీరు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ను మీరు ఎట్లా కంట్రోల్ చేయాలన్నది ప్లాన్ చేయండి. అభ్యంతరం ఏముంది? ఇప్పుడు మేమైతే మతోన్మాదం కాదు, మతోన్మాదాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళం కాదు, దేశభక్తితో పనిచేసే ప్రభుత్వం. మీరు చెప్పిన సీట్లు ఓట్లు ఉండొచ్చు, ఎందుకంటే విపరీతంగా వేల కోట్ల రూపాయలు అదాన్ లాంటి వాడు ఇస్తే బతికే పార్టీలతో పోల్చుకున్నప్పుడు మేము మా ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవాలంటే తప్పదు, మేమైతే తంటాలు పడుతున్నాం. మేము చెప్పేది ఏమిటంటే మీ ఈడీ కానీ ఎన్ఐఏ కానీ స్టేట్ గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ తీసుకుని అక్కడ జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క పెరుగుదల పట్ల మీరు ప్రపోజల్ పెడితే మేము కాదని చెప్తే మీరు నిందించవచ్చు. అదేమీ లేకుండా ఆయన డీజీపీ మహానుభావుడు సీఎంతో చర్చించకుండానే ప్రెస్ కు రిలీజ్ చేసేస్తాడు. ప్రెస్ బ్రహ్మాండంగా ఇదేదో ఒక పెద్ద వార్త, మతోన్మాదాన్ని కేరళ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నటువంటి వార్త ఫ్లాష్ అయిపోతుంది. అది కేరళ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం కాకపోతే అది మంచి ఉద్దేశంతో చేసిందా? కాబట్టి కేరళ విషయంలో ఐఎమ్ 100% షూర్ సార్, మేము మత ఉన్మాదం పట్ల ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఘర్షణలు జరిగేటువంటి ఏ దాన్ని మేము ఎక్కడైనా కాంప్రమైజ్ గారు ప్రివెంట్ చేయరు, అదే వచ్చిన సమస్య. కాంప్రమైజ్ గారు మీరు అవుతారని కాదు, ప్రివెంట్ కూడా చేయరు కదా, వచ్చిన సమస్య అదే. ప్రివెంటివ్ మెజర్స్ మీరు కేంద్ర ప్రభుత్వానికి కోఆపరేట్ చేసి చూడండి. కేంద్ర ప్రభుత్వానికి మీరు కోఆపరేట్ చూడండి. అస్సాంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు జరుగుతాయి, అస్సాంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు జరుగుతాయి. మీరు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నిఘా సంస్థలకు, మీరు ఎన్ఐఏకు మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఐఏ కాల్ పెట్టడానికి కూడా అనుమతి లేదు. కేరళలో ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అధికారులు తిరిగితే మళ్ళీ వెనుక తిరిగినటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీరు అస్సాం గవర్నమెంట్ లో కోఆపరేట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఎట్లా తీవ్రవాదం ఉంటుందో మేము కూడా చూస్తాం. మీరు ఒక ముసుగుతో ఉంటే నేనేం చెప్పలేను, కానీ మీరు ఫెయిర్ గా కనుక ఉంటే వాస్తవాలు వాస్తవంగా నేను ముసుగుతో ఉన్నాను, కమ్యూనిస్ట్ ముసుగుతోనే ఉన్నాను, నేను ఆనెస్టీ ముసుగుతో ఉన్నాను. కానీ భారతదేశ ప్రయోజనాలు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. భారత ప్రయోజనాలకు మీకు పెట్టుకొని పనిచేయండి. దట్ ఈస్ అప్పీల్. ఎవరి చేతిలో ఉంది? అక్కడ జరిగితే ఏం చేశారు మీరు? కాబట్టి ఒక గవర్నమెంట్ ను కాన్ఫిడెన్స్ తీసుకొని ఆ గవర్నమెంట్ తో నెగోషియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేయాలి తప్ప ఆ గవర్నమెంట్ ఏదో పద్ధతిలో ముద్దాయిగా నిలబెట్టాలని ప్రయత్నం. రాజకీయాలు కాదు, దేశ భద్రత, దేశ ప్రయోజనాలే ప్రధానంగా అనుకోండి ప్లీజ్. రవికిరణ్ గారు మాట్లాడతారు సార్, ఒకసారి రవికిరణ్ గారు.